మా వెనకంతా రోడ్డు లోయ అలా ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏ పరిగెట్టకూడదు ఇక్కడ, ఐషా దొండరేస్తారు. మీ ఓడికి రాయాలి. అదే 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 కమాన్. తిను, బాగా తిను. లోపలికి వెళ్ళిపోవడం బెటర్. వర్మ గారు మంచి ఫైర్ మీద ఉన్నట్టున్నారు. వాకిట్లో భోజనాలు. ఏది మీ ఫిష్ ఎలా ఉంది? ఇప్పుడే శుభ్రంగా కుమ్మిసి వచ్చి ఉయ్యాలు ఊగుతున్నాము. హాయిగా ఉంది చాలా. అది 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 ఈ డ్రెస్ ఆవిడదే, ఆ చెప్పుల గురించి నాకు తెలియదు. అరే తిరుగురా చిట్టి. ఫోన్లు అవి మర్చిపోకుండా జాగ్రత్త పెట్టుకోమంటున్నారు. ఈ ఫ్లోరింగ్ పాము పొరలా మెరుస్తుంది. రచన చూడు ఎవరు వస్తున్నారు, అన్న వస్తున్నాడు, కూర్చోబెట్టు. పిల్లలందరూ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంట. ఈ హోటల్లో టిఫిన్స్ ఉన్నాయి, ఇడ్లీ వడ వస్తున్నాయి వేడి వేడిగా. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారట. దోశలు అవి టైం పడతాయని చెప్పి ముందు ఇడ్లీ తీసుకున్నాము, వడాను. మనోడు ఆ టిఫిన్ తినట్లేదు కానీ ఆ లక్క ప్లేట్లో ఉన్న వడని చూస్తున్నాడు. పిల్లలందరికీ ఎవరి నాన్నలకి వాళ్ళకి అప్పచెప్పాము. ఇంట్లో ఉన్నంత వరకు వాళ్ళతో మేము కుస్తీలు పడతాము, బయటకు వస్తే మాత్రం నాన్నలకు అప్పచెప్పడమే ఇలా ఇడ్లీలు తినిపించమని. మళ్ళీ ఎలాగా ఆడు స్మైల్ చూడండి ఎంత సిగ్గుతో కూడిన స్మైల్. సిగ్గుతో కూడిన స్మైల్. ఎలాగరా ఎలాగా డాడీ ఆడ అసలు కెమెరా కాదు ఉండి కళ్ళు చూడట్లేదు, ఆడి చూస్తున్నాడు. వచ్చి నుంచి నవ్వుతూ చంపేస్తున్నాడు అందరినీ. అలా మూతి ముడుచుకొని ముడిసిపోతుంటే ఎంత క్యూట్గా ఉన్నాడు. మనోడికి ఫోటోలు అంటే తెగిష్టం అంట, చిన్న లిల్లీ పుట్లాగా. ఇంకా కెమెరా ఆన్ చేయడం లేటు, అక్కడ ఏం జరుగుతుంది మర్చిపోతాడట. పోజులు. వేణుగోపాల స్వామి టెంపుల్ అంటది ఇక్కడ తీసుకొచ్చారు. మైసూర్లో చాలా ఫేమస్ అంట ఈ టెంపుల్. ప్రశాంతంగా లోపలికి వెళ్ళి కృష్ణయ్య దర్శనం చేసుకొని వద్దాం. సేమ్ ఇలానే స్ట్రక్చర్ ఉంటుంది. మీరు చూసారండి సూర్య భగవాన్ టెంపుల్. బయట ఏవో పెద్ద పెద్ద రథాలు ఉన్నాయి, దగ్గరికి వెళ్ళి చూద్దాం. అదిగో అది కావేరీ నది. ముందు లోపలికి దర్శనానికి వెళ్ళిపోదాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి లోపలికి వెళ్ళే ముందు, తర్వాత ఈ రథాల దగ్గరికి వెళ్ళొచ్చు. భలే బాగుంది అసలు. లోపల గర్భగుడిలో ఏ అద్భుతం ఉందో కానీ, గడప లోపల అడుగు పెట్టగానే అసలు మైండ్ అంతా ఖాళీ అయిపోయింది. ఖచ్చితంగా అందరూ విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. రథం దగ్గర ఫోటో అనుకుంటున్నాం. ఆ కావేరీ నది కరెక్ట్గా టెంపుల్కి ఆనుకునే ఉంది. ఒకప్పుడు ఈ టెంపుల్ చుట్టూ నీరే ఉండేదట. ఈ గుడి ముందు వాకిలంతా ఎంత విశాలంగా ఉందో. మెయిన్ ఏంటంటే ఎక్కడా హడావిడిగాడి ఏమీ లేదు, ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. కాళ్ళు అంటుకుంటున్నట్టున్నాయి ముగ్గురికి. ఈ రథాలు రాతితో చెక్కారో లేకపోతే సిమెంట్తో కట్టారో. డీటెయిలింగ్ చాలా బాగుంది. చిన్న డిజైన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎంట్రన్స్ లో ఇటుపక్క అటుపక్క తులసి మొక్కలు ఫుల్గా ఇవన్నీ మొత్తం గుడి చుట్టూ ఉన్నట్టున్నాయి. ఈ నదికి అడ్డంగా ఈ సేఫ్టీ గేట్లు పెట్టారు కాబట్టి సరిపోయింది. లేదంటే మన బుడ్డోళ్ళాటలతో చాలా డేంజర్. అసలు వీళ్ళకి నీళ్ళు కనబడితే చెలరైపోతారు. ఈ పిల్లలందరూ ఎంత సరదా పడిపోతున్నారో ఈ పువ్వులు వేయడానికి. పారిజాత పూలు ఎన్ని రాలేయంటే అన్ని రాలేయి. నాకన్నా ఫాస్ట్ గేరేస్తుంది చిన్నది. ఇంటి దగ్గర ఇలాంటి చెట్టు ఒకటి ఉంటే పువ్వులు. సమ్మర్ టైంలో అయితే ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర జిగ్గుమని కొట్టేది ఎండ. ఇప్పుడు ఎలాగా చలికాలమే కాబట్టి ఎంత ఎండ ఉన్నా హాయిగా ఉంది తప్ప ఏమనిపించట్లేదు. ఈ పిల్లలతో కలిసి ఎన్ని ఏరగలిగితే అన్ని ఏరుదాం. ఏది నువ్వు చూపించు. మీ చిట్టిది బాగానే ఏరుతుంది కానీ చేతిలో పట్టట్లేదు ఎక్కువ. జాగ్రత్త పట్టుకోవాలి, చేతిలో నలిగిపోయేలాగా ఉన్నాయి. పువ్వులు తీసుకెళ్ళి నా దగ్గర కొట్టేసి అలా అందరికి వెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చేస్తుంది. ఏదో ఒక ఇటు పక్క తిరుగు. మట్టి సారం ఎంత బాగుందో, పక్కనే నది ఉండడం ఏటో. ఈ తడి మట్టి దగ్గర మంచి వాసన కూడా వస్తుంది. మీరు ఎంతమందికి ఇష్టం మట్టి వాసన? మీ ఆవిడ మొక్కలు పీకేస్తుంది, అడ్డంగా దొరికిపోయినట్టు. నిజంగా మొక్కలు ఎట్టుకొని వెళ్ళిపోయాను చెప్పండి. నిజం తీయండి, వెళ్ళి తీసుకోండి. ఇది అందరూ పెద్ద ప్లాన్ వేశారు నా మీద. అందరూ కలిసి నన్ను అప్పచెప్పేద్దాం అనుకుంటున్నారు. లోపల కృష్ణుడికి తులసిమాలు రోజు కడతారంట. ఇగోండి ఈ గుడి చుట్టూ పెరిగిన తులసి మొక్కలతోనే. మేమందరం కష్టపడి ఏరిన పువ్వులు ఇవి, పారిజాత పువ్వులు. ఇవి చెట్టుకున్నవి తీయకూడదు అంటారు, ఓన్లీ కింద రాళ్ళని ఏరుకోవాలంట. ఇంక పిల్లలందరూ కష్టపడి ఏరేస్తున్నాం అందరం కలిసి. ఇవి ఎంతమంది ఏరినా ఇన్నే కనిపిస్తున్నాయి. ఇంక చాలు వచ్చేయండి అమ్మా అంటే ఈ బుడ్డోడు అసలు కదరట్లేదు. చిన్న కీచిన బొమ్మలా అవుతున్నాడు. ఈ కెమెరా పోజు. మీ బుడ్డోడు ఏరిన పువ్వులు కూడా సైలెంట్ గా మడత పెట్టేసాము. ఈ దారంతా కొబ్బరి తోటలే. పోతే పోనీయండి కానీ మంచి టైంకి వచ్చాము ఈ ప్లేస్ కి. కొండపైన రిసార్ట్కి వెళ్ళిపోతున్నాము.
నేను చూపించిన వీడియోలో రిసార్ట్ చాలా బాగుంది, ఫుల్గా చూపించమన్నారు కదా. సెల్ఫీ స్టిక్ మర్చిపోయి వచ్చాను, ఇంక అందుకే నా చెయ్యినే వాడేస్తున్నాను సెల్ఫీ స్టిక్ కింద. గుల్లి కోనేరు ఇక్కడెక్కడ నీటికి కొదవలేనట్టుంది. పంటల గురించి ఇంకా తిరిగి చూడక్కర్లేదు, బంగారంలో పడుతాయేమో పంటలు. అందరం వ్యూ ఎంజాయ్ చేస్తుంటే మనోడు మాత్రం అసలు ఎక్కడ కూర్చోట్లే. మనోడికి కేక్ కటింగ్ కొండ మీదే. ఈ ఐడియా ఎలా ఉందో, సూపర్ ఉంది. ఈ దారిలో ఎక్కడ అంతగా మనుషులే కనిపించట్లేదు. మన వాళ్ళ కారు ఎందుకే రావట్లేదు, అందుకే రావట్లేదు. పిల్లలందరూ వాళ్ళకి దారి తప్పే ఉంటారు. ఆల్మోస్ట్ చాలా హైట్లోకి వచ్చాము. ఇదే మన రిసార్ట్కి వెళ్ళే దారి. గతకలుగా ఉంది, కార్ డ్యాన్స్ వేస్తుంది. ఇప్పుడంతా వర్షాలు గట్ట పడవ కాబట్టి పర్లేదు, లేదంటే కారు ఇరుక్కుపోద్ది. ఇంత కొండ మీద అయినా వే బాగానే ఉంది. అటు ఇటు కంచెలు కట్టేశారు. ఈ కొండ మీద ఏనుగులు ఉంటాయని విన్నాను. అలా సరదాగా ఒకటి కనిపించినా బాగున్నాను. ఈ కథకలు కాదు కానీ డబ్బాలో రాళ్ళేసి గులకరించినట్టు అయిపోయాం ఒక్కొక్కలోను. వీళ్ళు తెలుగుదేటలు చూడండి, ఎంట్రన్స్ లో గేటుకు బదులు 2 ఎడ్ల బండి చక్రాలు తగిలించారు. ముందు ఆ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపోదాం, తర్వాత చూపిస్తాను. చుట్టూ ఎంత బాగుందో. లోపలైతే ఇంకా అదిరిపోద్ది. భోజనాలు రెడీ అయ్యేటప్పుడే ఇదిగో హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చుంటే బువ్వలు తినిద్దరు. ఓకేనా? రావాలి. ఇక్కడ కూర్చొని తిందామంటే ఎండ విపరీతంగా. లోపలికి వెళ్ళిపోవడం బెటర్. కామ్ గా ఉంది, ఇంత పిసర ఎక్కడ నాయిస్ లేదు. మనం ఎంటర్ అయ్యాం కదా, ఇంక తుఫానే. ఈ చిన్నోడిని అర్జెంట్ లోపల పంపించేయాలి. ఏ రజన్, జాగ్రత్త పడిపోతావు. ఈ తలుపులు ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి తలుపుల్లో ఉన్నాయి. బాగుంది అంబియన్స్. ఎంటర్ అవగానే మంచి ట్రెడిషనల్ లుక్ లో బాగా డిజైన్ చేశారు. లంచ్ కి ఏం ప్రిపేర్ చేశారో చూద్దాము. చపాతీస్ కూడా చేసినట్టున్నారు. ఈ రిసార్ట్ వాళ్ళు వేడివేడిగా కానీ బాగానే రెడీ చేస్తున్నారు టైంకి. ఈ పెయింటింగ్స్ మాత్రం భలే ఉన్నాయి. బావిలో నీళ్లు తోడుతున్నట్టు, ఇంకో పక్క రోడ్ మీద ఉండి ఎడ్ల బండి వెళ్ళిపోతున్నట్టు. అసలు ఇలాంటివన్నీ కనుమరుగు అయిపోతున్నాయి. మన పిల్లలకు చూపిద్దాం అంటే. చెప్పాలంటే మన జనరేషన్ చాలా లక్కీ. ఎడ్ల బండి ఎక్కి ఆడుకునే వాళ్ళం. జస్ట్ ఇప్పుడే అలా వేయించి తీసుకొచ్చి పెడుతున్నారు ఫిష్ ఫ్రై. పెనం మీద పెట్టి మర్చిపోయినట్టున్నారు. అందరం భోజనం చేసి సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్దాం అనుకుంటున్నాం. వాకిట్లో భోజనాలు. ఏది మీ ఫిష్ ఎలా ఉంది? మన బుడ్డోడికి తాయోళ్ళగా అలవాటు అయిపోయింది. అన్నంలో కలుపుకోడు. రైస్ వేరేగా, ఫిష్ వేరేగా, కర్రీ వేరేగా అలా తింటాడు. ఈయన ఒక పీస్ టేస్ట్ చేయమంటున్నారు, కానీ పల్స్ గా బాగా కోసారు ముక్కలు. ముందు నెమ్మదిగా ఈ పిల్లలకి తినిపించేస్తే ఓ పని అయిపోద్ది. తర్వాత మేము తినొచ్చని ఇంక వెయిట్ చేస్తున్నాం. ఇది చూడడానికి పెంకిటిల్లా ఉంది. ఈ సెంటర్ లో పెద్ద డైనింగ్ హాల్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ 2 రూమ్స్, రైట్ సైడ్ 2 రూమ్స్. ఈ బయట చిన్న వరండా. ఏడి డోర్ తో ఆడుతున్నాడు. మా వాళ్ళందరినీ లోపల పెట్టేసి నీకేంటి బయట పని? లాక్ చేసేస్తున్నావు. చక్కగా బయటకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. నవ్వులాలి. ఫిష్ అయిపోయిందంట, మళ్ళీ ఫ్రెష్ గా వేయిస్తున్నారు. ఈ లోపు ఉయ్యాలు ఊగుతున్నాం మేము ఈ చిన్నదాంతోని. బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేయలేటి నేను. చూడండి ఇందు సార్, మీ వెనకాతలు కొండలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? చుట్టూ కొండలే సార్. మనం ఆల్మోస్ట్ కొండ మీద ఉన్నాం సార్. బాగుందిరా ఇదేదో నీకు. అది ఎక్కువ మమ్మీ లాగుతారు. కొండ నున్నగా ఉందని మన వాళ్ళు రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు అందరూను. మరి బుడ్డమ్మ ఇప్పుడే తిన్నది కదా, పరిగెత్తలేకపోతుంది. ఏకంగా అరుచుకొని పరిగెడుతున్నారు తిన్నది అరిగిపోవడానికి. కాకపోతే మా దగ్గుబాయ్ అది కమాన్. ఈ డాగ్ అవుట్ తిరుగుతుంది, కరిచేస్తుంది అని భయం. ఇస్తానికి మాత్రం కామ్ ఉంది. ఇది ఇలాగే గానీ కామ్ ఉంటే పిల్లలందరూ కలిసి దాని చుట్టూ రౌండ్ అప్ చేస్తారు ఖచ్చితంగా. ఎంత కామ్గా ఉందో. హౌస్ ఇట్ రా. రెడీ 1 2 3 గో. అది అమ్మో వెళ్ళిపోయింది. వచ్చేస్తుంది. సరే కూర్చోండి, అది వంగుతుంది. నేను ఊపుతాను. భయపడిపోగలగుండు. అదే కింద అది ఇరిగిపోతుంది ఏమని భయపడిపోతుంది. మేము ఎక్కడి నుండి వెళ్ళిపోయేలోపు ఈ ఉయ్యాల ఊగి ఈ రిసార్ట్ వాళ్ళు చేతులు పెట్టేస్తామేమో. ఇద్దరు పోటీ ఊగేస్తున్నాం. ఈ రిసార్ట్ కి ఎంట్రన్స్ లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇగోండి ఈ ప్లాంట్. ఇగో పక్కనే పిసరంత లోటస్ పాండ్. మంచి పర్పుల్ కలర్ లోటస్లు ఉన్నాయి. పిల్లలతో ఇలాంటి ప్లేసెస్కి వచ్చామంటే గొప్ప మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకంటే అలా ఆడుకోవడానికి బోల్డ్ అంత ప్లేస్. ఇంకా ఎటు నుంచి ఎటు పరిగెత్తినా ఇక్కడ నుండి మాత్రం బయటకు వెళ్ళలేరు. నైట్ బుడ్డోడు బర్త్డే సెలబ్రేషన్ స్పాట్ ఇదే. కరెక్ట్గా ఈ సెంటర్లో క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తారంట. ఇంకా మేము ముగ్గురే మిగిలిపోయాము భోజనానికి. మేము ఎంత త్వరగా తినేస్తే అంత త్వరగా స్టార్ట్ అయిపోదాం అంటున్నారు ఇక్కడ నుండి. నోరంతా
మండిపోతుంది నోట్లు అగ్గిపోలు ఎరిగించినట్టు. తినేసిన తర్వాత ఉంది మూత అంతా మండిపోతుంది నాకు. పచ్చిమిరకాయలు దంచి చేసినట్టు. కానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. తిను బాగా తిను. తిని బాగా పెంచు. ఈయనకి ఎంతసేపు నాకు దిష్టి పెట్టే సరిపోద్ది. ఇప్పుడే శుభ్రంగా కుమ్మిసి వచ్చి ఉయ్యాలు ఊగుతున్నాము. హాయిగా ఉంది చాలా. ఇక బుడ్డలందరూ అసలు ఎవరు ఎటు వెళ్ళిపోయారో కూడా తెలియట్లేదు. ఫుల్గా ఆడుతున్నారు. ఎలా ఉంది ఉయ్యాల? తీయగా ఉంది. బాగుంది ఉయ్యాల. ఈ బుడతలందరూ కర్పూరలు ఏరుకొని వచ్చి బాణాలు తయారు చేసుకుంటున్నారు. అడవిలోకి వేటకెళ్తారేమో మనోడు మరీని. ఎండ కాదు కానీ వాటర్ బాటిల్ ఎన్ని పట్టుకున్నా ఖాళీ అయిపోతున్నాయి. ఇక్కడ నుండి మంచి వ్యూ పాయింట్కి వెళ్తున్నాము అందరం కలిసి. ఈ రోడ్ లోటి కొంచెం వెరైటీగా ఉన్నాయి. జాగ్రత్త రూట్ మ్యాప్ చూసుకొని వెళ్ళిపోవడమే తిన్నగా. ఇంకో ఫుల్ ట్రెక్కింగ్ ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోవడమే. కాదు ఎంత ఎత్తుగా ఉంది. ఇక్కడే ఎలిఫెంట్లు ఉంటాయి. ఇక్కడ కాదు అక్కడ. ఓహో ఆ రోడ్డు అంతా ఇక్కడ కాదు, ఆ రోడ్డు మీద అటుపక్క. ఓహో అయితే వేరం దిగిపోలేం మరి చీకటి పడుతుంది. దిగి పరిగెత్తి మా వెనకంతా రోడ్డు లోయ. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం ఈజీగా దిగిపోవచ్చు. దీని మీద కారు లేకపోతే ఎక్కించిద్దును. నడుస్తున్న కొద్దీ మనకి అక్కడ సన్ కనిపిస్తుంది. మంచి సన్సెట్ టైంకి వచ్చాం వ్యూ పాయింట్ కి. అబ్బబ్బబ్బబ్బా ఏముంది, ఎంత బాగుందో. అబ్బా అద్భుతం, మహా అద్భుతం. మన వాళ్ళు పాపం కుస్తీలు పడుతున్నారు కొండ ఎక్కడానికి. చక్కగా మన బుడ్డోళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి సరిపోద్ది. ఇలా పిల్లల్ని ఎత్తుకొని కొండ ఎక్కాలంటే అంతే సంగతి. ఎత్తుకొని వస్తున్నాడు ఏంటి? కాదు పట్టుకొని వస్తున్నారు. ఏమైందమ్మా ఎవరైనా పడ్డారా? అది ఖుషి పడింది. అయ్యయ్యో అవును కదా. అలా ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏ ఇషాన్ ఆగండి ఆగండి. ఇలాగా చెయ్యిలు వదలడం భయం. అప్పుడే ఏకంగా ఎక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కలేకపోతున్నావు. అదేమో ఏకం పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారు. ఏ ఆగండి. ఏ పరిగెట్టకూడదు ఇక్కడ. ఇషాన్ దొండరేస్తారు. ఏ ఆడు చిన్నోడు, ఆడిని ఎందుకు ఏడిపిస్తున్నావు? అస్సలు వద్దు నాన్న. ఇక్కడ ఏదో టవర్ పెట్టారే గానీ అక్కడ చూడు అసలు ఎంత కన్నాలు ఉన్నాయి. అందులో దిగిపోతావు అలా డైరెక్ట్ కిందకి. వద్దొద్దు ఎంత సేఫ్ అయినా వద్దు. ఎట్టి పరిస్థితుల్లో చీకటి పడే రూపాయి కిందకి వెళ్ళిపోవాలన్నారు. ఫోటో దిగి కిందకు వచ్చాము. బాబుని చలికి తట్టుకోలేలాగా తయారు చేస్తున్నారు తండ్రి. ఏదమ్మా ఎలాగ చిట్టి ఇషాన్ రాబిట్, బర్త్డే రాబిట్ అంత బాగున్నాడు. మనోడికి సర్ప్రైజ్ చేయడానికి ఏకం ముసుకేసేస్తున్నారు. ఇగోండి బాబుని గుర్తుపట్టారా? అత్త అత్త మోతీ చూడు ఎంత బాగుందో. ముక్కులో గాలకుండా మాస్క్. సర్ప్రైజ్. మన బుడ్డోడి బర్త్డే సర్ప్రైజ్ ఇది. అదే కమాన్ యో యో అది 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 కమాన్. క్యాంప్ ఫైర్ బాగా చిల్ అవుతున్నారు. మనోడికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. వర్మ గారు మంచి ఫైర్ మీద ఉన్నట్టున్నారు. అది 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 కమాన్. పైనుండి ఫుల్ గా మంచు పడిపోతుంది. ఇంకో పక్కేమో ఈ మంటలు చెలరేగిపోతున్నాయి. అలా కర్రలు కాలుతున్న కొద్ది ఇంకా కర్రలేస్తున్నారు. నిప్పులు లెగుస్తున్నాయి పైకి. మనోడి ఫేవరెట్ సాంగ్ ఇది. ఈ సాంగ్ అంటే పిచ్చకపోతాడు ఇంకా. మళ్ళీ నాకైతే ఒక్క ముక్క అర్థం కాదు అసలు ఏం పాడుతున్నాడో కూడా. కొన్ని నాకు కూడా నేర్పించడం. ఇద్దరం కలిసి పాడదామంటే అస్సలు నేర్పించడు. నేను ఫన్నీగా పాడతానంట పిచ్చిగా. ఇక్కడ సౌండ్స్ కి ఫుల్ గా చుట్టుపక్కల ఉన్న కప్పలు పాములు పురుగులు అన్ని పారిపోతాయి. మ్యూజిక్ కూడా వదలట్లేదు. లాస్ట్ ఇయర్ మనోడు 5th బర్త్డే అమ్మమ్మలతో అయ్యింది. ఈ ఇయర్ 6th బర్త్డే ఫ్రెండ్స్ అందరితోని ఇలా కొండ మీద క్యాంప్ ఫైర్ లో ఈ బుడ్డి పిల్లలందరితో అవుతుంది బర్త్డే. మొత్తం అందరు డిన్నర్ అయిపోయి వచ్చి కూర్చున్నాం ఇలాగా. ఇషాన్ గారి కోసం కేక్ ప్లాన్ చేస్తున్నాం. పదండి 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 పదండి. ఇక్కడ ఈ రిసార్ట్ వాళ్ళకి అడుగుదాము ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా బేకరీస్ ఉన్నాయేమో అని. మనమైతే కార్ పట్టుకొని వెళ్ళడం చాలా కష్టం. ఆలే తెచ్చేస్తాను అంటున్నారు. ఎగ్లెస్ కదా, పైనాపిల్ ఫ్లేవర్. ఇంకో బాబు వెళ్తున్నారు తేడానికి వ్యాన్ వేసుకొని. ఇక్కడ నుండి కిందకి ఒక 18 కిలోమీటర్స్ కిందకి వెళ్ళాలి. కొండ కింద దిగాలి కేక్ తేవాలంటే. సో ఈ లోపు మనం ఇక్కడ కాసేపు ఇక్కడ ఫుల్ గా చిల్ అవ్వచ్చు. స్టార్ట్. పిల్లలతో పాటు ఈయన చిన్న పిల్లడు అయిపోతున్నారు. అది అది అంకుల్ చూడు అన్ని LKG స్టెప్లే వేస్తున్నారు అంకుల్. మనోడికి నాలాగా డాన్స్ రాదు.
కర్రలు ఎన్ని వేసినా అలా అయిపోతుంటున్నాయి. ఇంక వీళ్ళు అలా తెస్తూనే ఉన్నారు. ఖుషి ముందుకురా. కేక్ మనం అడిగిన ఫ్లేవర్ లేదంట, ఇంకేదో ఉందని చెప్తున్నారు. ఈ కొండ మీద ఏదైతే అది దొరకడం ఎక్కువ. ఎగ్లెస్ లేదంట, విత్ ఎగ్ చెప్పేద్దాం. అది మామతో పెద్ద మామ బుల్లి కోడలు. మా ఆయ మీద బుడ్డిదే బాగా చేస్తుంది డాన్స్. అమ్మో లెగ్ మూమెంట్ మనోడే. ఏంటి కమాన్ ఫేస్ టప్ చూస్తారు అది కమాన్. పిల్లలందరూ కలిసి వర్మ గారిని మూలకు తోస్తారు. స్టెప్పులు బాగా వేసేస్తున్నారని. మనోడు కాలు మడత పెట్టలేకపోతున్నాడు. అది మార్నింగ్ నుండి ఒక్కలు బజ్జో లేదు, నిద్ర ఆపుకొని గెంతుతున్నారు. అది 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 కమాన్ కమాన్ కమాన్. హైదరాబాద్ అది 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 కమాన్. అదే 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 అది ఏదో పోనింది వీళ్ళకి. పాపం వర్మ గారు ఉత్సాహం వచ్చి నాట్యం చేస్తుంటే వీళ్ళు పాట మార్చనివ్వడం లేదు. ఈ రిసార్ట్ లో సర్వీస్ మాత్రం చాలా బాగుంది. మాకైతే ఎప్పుడు గుర్తుండిపోద్ది అనమాట. మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. బెల్లి డాన్స్ బెల్లి బెల్లి సూఫియా సూఫీ అంట. రెడీగా ఉండండి. సూఫియా బండి స్లో అయిపోయింది, చురక పెట్టాలేమో. ఆగిపోయింది మధ్యలో. అది 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 కొంపతీసి చుట్టుపక్కల ఎవరు లేరు కదా. చూసారంటే పొరపాటున గుండాయి పడిపోతారు. చూస్తున్నాను ఈ ప్రదర్శన చూడడానికి ఎవరైనా వచ్చారేమో అనేసి. కరెక్ట్ టైంకి ఎంకరేజ్ చేయడానికి ఊరి ప్రజలు కూడా లేరు మధ్యలో. అది 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 కేక్ వచ్చిందంట. మన వాళ్ళు కేకేస్తున్నారు. మయ్య పాట మార్చారు. వీళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. 17-18 కిలోమీటర్స్ కిందకి వెళ్ళి తెచ్చారు కేక్. ఇప్పటికిప్పుడు మన వాళ్ళందరూ రెడీగా ఉన్నప్పుడు ఓపెన్ చేద్దాం. ఆయన కరిగిపోతుందండి, మంచు పడుతుంది కదా. అందుకే పైన పట్టుకుంటే సరిపోతుంది. బాగుంది కేక్, మంచి కలర్ఫుల్ గా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఏ కొమ్ములు వస్తాయి సార్ నీకు? కొమ్ములు పెట్టారు ఎవరో. కేక్ మీద కాకరపువ్వు వెలిగించి పెడదాము. వాళ్ళ డాడీని వెలిగించమన్నాం. మరెందుకని ఇందులో వెలిగించేస్తున్నారు. ఏంటంటే అది అక్కడ హ్యాపీ బర్త్డే ఈ క్యాండిల్ కేక్ కి దూరంగా పట్టుకున్నారు, లేకపోతే అందులో ఉన్నదంతా కేక్ మీద పడుతుంది. మీరు కూడా ఇలాంటి క్యాండిల్స్ కేక్ మీద పెట్టకండి. అందరూ బ్యాక్గ్రౌండ్ వెళ్ళండి. నాకు ఇలాంటి మెమరీస్ అన్ని క్యాప్చర్ చేసుకోవాలంటే ఎంత ఇష్టం ఫస్ట్ నుండి. అలా గుర్తొచ్చినప్పుడల్లా చూసుకుంటుంటాను. అందులోకి మన ఫ్రెండ్స్తో ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్. మనోడికి కేక్ కట్ చేయడం అంటే ఎంత ఇష్టం. అలాగే కేక్ కట్ చేసిన వెంటనే మన వాళ్ళు ఎవరైనా కేక్ మొగాన్ని రాజిస్తారేమో అని భయపడుతున్నాడు. మంట లాస్ట్ అయిపోవడం, వేడి సెకలు గట్టిగానే తగులుతున్నాయి. మరి మంట పైకి లెగిసిపోతుంది. తగ్గించుకుందాం అంటే ఎవరు లేరు ఇక్కడ. కొన్ని గంటల్లో పుడతాంరా. మనడు చలికి స్వెటర్ వేసుకోమంటే వాళ్ళ డాడీ టీ షర్ట్ వేసుకున్నాడు. అచ్చం ప్రేమ కథ చిత్రంలో సప్తగిరిలో ఉన్నాడు. అసలే మనోడి చేతిలో కత్తి ఉంది, కైమా కొట్టినట్టు కొట్టేస్తాడు. ఇంకా మనం క్లాప్స్ కొట్టేద్దాము. మనడు అమ్మకనేసరికి పెద్ద ముక్క తీస్తున్నాడు. అమ్మ నోరు పెద్దదని. ఫస్ట్ మన బుజ్జి తల్లికి తినిపించేద్దాం. అసలే నైట్ టైం కదా, లైట్ పెడదాము లేదా పళ్ళు పుచ్చిపోతాయి. ఈ క్రీమ్ అంతా షుగరే. థ్యాంక్ యూ. ఎలాగొస్తుందా అనుకున్నాము. బాగుంది కేక్. నైఫ్ తో టేస్ట్ చేస్తున్నాడు. బాగా నచ్చేసినట్టున్నది. మళ్ళీ బయలు ఒకటి చిన్నదేమి ఆ పైన ఫ్లవర్ ఉంది కదా, పెట్టు నాన్నకి. నాన్న అందరికి ఫ్లవర్ పెడతారు. ఫ్లవర్ చెర్రీ పెట్టరా. చెర్రీ రియల్ హ్యాపీ బర్త్డే
మనోడికి కేక్ కూడా కారంగా ఉన్నట్టుంది. ఉస్సు ఉస్సు అంటున్నాడు. పెట్టరా తినిపించు. పర్లే పెట్టిరా, ఇగో ఇందులో తీస్తారా, ఇందులో తీరను. ఇషాన్ కి వచ్చినది, ఇషాన్ తినిపిస్తాడు నీకు. ఆ క్రీమ్ లేకుండా జస్ట్ మధ్యలో. అసలు ఈ కేక్స్ చూస్తే ఈయనకి ఎంత భయమో, అసలు మంచివి కాదని. క్రీమ్ అందుకే సైడ్ కి తీసేసి వట్టి ప్లెయిన్ కేక్ ఇవ్వాలి అందరికి. మనోడికి 6 years కంప్లీట్ అయిపోయి 7th year లో అడుగు పెట్టాడు. మరికొన్ని గంటల్లో ఇప్పుడు ఆడికి 6 వచ్చిందా. ఇంకో కప్స్ అండ్ స్పూన్స్ తెచ్చాను. ఇంకా క్రీమ్ అంతా సైడ్ తీసేద్దాం. 12 కేక్ పోట్లే. మధ్యాహ్నం 12. మొత్తం అందరం కలిసి కేక్ కి ఒక కన్నం చేసాము. థ్యాంక్స్ ఫర్ సెలబ్రేటింగ్. థ్యాంక్ యూ చెప్పాలి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇయర్ ఇలా జరుగుతుందని బర్త్డే. ఇంకా యుద్ధం స్టార్ట్ అయింది. ఇంకా రాస్తున్నారేమో అనుకున్న ఫేస్ రాయడం మీ ఓడికి రాయాలి. సరిగ్గా దొరికిపోయాడు పాపం. వద్దులే. ఎంత భయమో ఇలా రాస్తే. వద్దులే. ఏం కాదులే, తుడుస్తాలే నాన్న. హ్యాపీ బర్త్డే. చిన్నదే పాపం. క్రీమ్ రాయడానికి వచ్చారేమో అనేసుకుంటున్నాడు. ఈ మంట ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది పీసెస్ గా కట్ చేసి బౌల్స్ లో పెట్టేద్దాం. హ్యాపీ బర్త్డే. అదే అదే చుట్టూ ఉన్న క్రీమ్ అంతా కెలికి పైకి తీసేసి ఓన్లీ కేక్ లబ్లబ్లాడిద్దాం. ఈ రోజు చెక్అవుట్ చేస్తున్నాము రిసార్ట్. ఈ ఎంట్రన్స్ గేట్ ఎంత బాగుందో అసలు. ఈ ఎడ్ల బండి చక్రాల్లాగా. రండి బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరిపోదాం. నిన్న బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా అయిపోయి లేట్ నైట్ అయిపోయింది కదా, ఇంకా వేరంగా పడుకుపోయాము. అదిగో మొత్తం ఎవరి వాళ్ళ లగేజ్లు అన్ని ప్యాక్ చేసి బయట తెచ్చేస్తున్నారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అసలు ఇక్కడ స్టే చేయడం. పిల్లలు టిఫిన్ తిన్నారా? కాఫీ తాగారా? కాఫీ మరిపెట్టరేమో ఇలా. మరిపెట్టరు. కనీసాలు ఎందుకు పెడతారు? ఎంత ఆవులు ఉంటే మాత్రం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, నిన్న ఈవినింగ్ స్నాక్స్ లో మంచూరియా అండ్ పకోడీలు పెట్టారు. భలే ఉన్నాయి. ఈ డ్రెస్ ఆవిడదే, ఆ చెప్పుల గురించి నాకు తెలియదు. నువ్వు వేసుకొని వచ్చేసి నేను ఏట వేసుకుంటాను అనుకున్నావు. చట్నీలో ఉప్పు వేస్తాడు కదా, మీరు అడుగు చేసుకున్నట్టున్నారు. ఉప్పు అంతా అందరూ ఉన్నట్టు. కార్తీ తినాలి ఇడ్లీ. అస్సలు వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు తినిపించసరికి తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. నిజం తీసుకుంటా. తినక ఇడ్లీ బాగుంది అసలు ఆ బిర్యానీ కన్నా. వెజిటేబుల్ పులావ్ మంచిగా కచెంబరిలో వేసుకొని తాళం పెట్టుకున్నా అదే కదా. అదే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అడుపక్క వెళ్తే నీ మొహం నీడలో ఉంది. నెక్స్ట్ మా తమ్ముడాల పాప వెల్కమింగ్ వీడియో అడుగుతున్నారు కదా, తప్పకుండా షేర్ చేస్తాను. ఏ వాట్స్ హ్యాపెనింగ్? వీళ్ళు కొండ మీద ఉన్న రాయి పిక్కలన్నీ ఏరేస్తున్నారు. ఒక చిన్న బొమ్మరీలు కట్టి వచ్చాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.